మనం 2 రోజులు కార్బ్ లోడ్ చేసిన తర్వాత మన కండిషన్ అయితే ఇట్లుంది. యాబ్స్ ఫుల్నెస్ వచ్చింది, ఇంకా ఫుల్నెస్ రావాలన్నమాట. యాబ్స్ అయితే మంచిగా వచ్చింది అండ్ స్కిన్ చూడొచ్చు ఎట్లుందో. హాయ్ గైస్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ నేను కూడా చాలా మంచిగా ఉన్నా. అండ్ నా ఫేస్లో చూడొచ్చు కళ. ఎందుకు అనంటే ఇంకొకటే రోజు ఉంది షో డేకి. ఈరోజు 16th, రేపు షో ఉందన్నమాట. 17th రోజు ఈ టైం కల్లా ఇప్పుడు ఏదైతే టైం అవుతుందో 9:30 అట్లా, ఈ టైం కల్లా నేను నా స్టేజ్ పైన ఉంటా. దగ్గర 9:30 or 10 o'clock అట్లా స్టేజ్ పైన ఉంటా. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. 1.5 year తర్వాత నా షో ఇది. అయితే ఈరోజు అథ్లీట్ మీట్ ఉంది. అథ్లీట్ మీట్కి వెళ్ళే వరకు 2 మీల్స్ అయిపోతాయి, 2 or 3 మీల్స్ అయిపోతాయి. అయితే మీకు బాడీ కండిషన్ ఈ వీడియో ఎండ్లో మనకు ఒక స్టేజ్కి ఎక్కే ముందు ఒక 15% బాడీ, 20% బాడీ పర్సెంటేజ్ ఎట్లుంటుందో అట్లాంటి ఆ కండిషన్ ఉంటుంది ఆ టైంలో. సో ఆ కండిషన్ చూపిస్తాను, ఎందుకంటే పంపప్ చేయం కాబట్టి. అండ్ అది కాకుండా అంతా మంచిగా వెళ్తున్నాయి మీల్స్ అదంతా. ఇప్పుడు నా ఫస్ట్ మీల్ ఉంది, అది ఫస్ట్ మీల్ తినాలి. నా కాఫీ ఎంజాయ్ చేసుకుంటూ పొద్దున మంచిగా నా పాత వీడియోస్ చూసుకున్న ICN గోవా సిరీస్ చూడండి, ప్లేలిస్ట్ ఉంటుంది. లిటరల్లీ దోస్ ఆర్ గోల్డెన్ డేస్. ఇక అవి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తలేము, ఒకటే మన రూమ్లో ఉన్నాం కానీ అదే దూరం ట్రావెల్ చేసేది ఏమైనా ఉంటే కూడా అదొక రీఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే అథ్లెట్ మీట్కి వెళ్తున్నాం. అథ్లెట్ మీట్ అంటే ఏముంటుంది అని అంటే అందరు అథ్లెట్స్ వస్తారు అక్కడికి, ఎవరైతే కాంపిటీషన్ ఆడుతున్నారో. సో మన తెలుగులో చాలామంది ఆడుతున్నారు. సో చాలామందిని కలవచ్చు అండ్ మనల్ని కలవని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అది చాలా హ్యాపీ. ఎందుకంటే అథ్లెట్ మీట్కి నేను వేరే వాళ్ళని కలవడానికి ఈగర్గా వెయిట్ చేస్తుండే, ఇప్పుడు నన్ను కలవడానికి కూడా వెయిట్ చేస్తున్నారు. సో అట్లాంటి పొజిషన్కి వస్తున్నాం మనం. ఆ పొజిషన్కి వస్తున్నామంటే కష్టపడుతున్నాం అంతా. అది ఈరోజు 2 o'clock నుంచి 4 o'clock వరకు, 6 o'clock వరకు ఉంటుంది. మేము 4 o'clock వరకే ఉంటాం అనమాట అథ్లెట్ మీట్లో. సో ఎంతమంది వస్తే అంతమందిని కలవాలి. అండ్ ఇంకోటి సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీలో జరగడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ అక్కడనే స్టార్ట్ అయింది. ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇదంతా. ఇది కథ. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ తీసేసుకోవాలి ఫస్ట్. ఫేస్ చూసారు కదా, అంతా లోపలికి వెళ్ళిపోయింది మొత్తము. నేను కార్బ్ లోడ్ ఉన్నప్పుడు ఆ ఫేస్ కూడా ఫుల్ అవుతుంది అనుకుంటుండే, కానీ బాడీ ఒక్కటే ఫుల్ అవుతుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే. ఇంకా ఆ ఫుల్నెస్ రావాలి. ఇంకోటి మనకి హెయిర్ కట్ ఇంకోటి ప్రాపర్ సెట్ అయింది కాబట్టి ఆ మధ్యలో అనేది పెద్దగా అనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఉన్న హెయిర్ స్టైల్ బాగుండే కానీ ఆ హెయిర్ స్టైల్ వచ్చేసి చాలా మెస్సీగా ఉండే. అట్లాంటి హెయిర్ స్టైల్తో దిగలేము మనము. ఇదే మస్తు అనిపిస్తుంది, ఇంకా కొంచెం సెట్ చేసుకోవాలి దీన్ని. అయితే నా ఫస్ట్ మీల్ వచ్చేసి ఓట్ మీల్. ఇదే లాస్ట్ ఓట్ మీల్. దీని తర్వాత ఏమంటారు, రేపు అయితే ఓట్ మీల్ ఏమి ఉండదు అన్నమాట. సో ఈ ఓట్ మీల్ లిటరల్లీ హెవెన్గా చెప్తున్నాను కదా, మొత్తం చాకోలా అలా ఉంటుంది ఇదంతా. ఈరోజు 200 grams ఆఫ్ కార్బ్స్ లోడ్ చేయబోతున్నాం, 210 grams. సో నిన్న 250 grams కార్బ్స్ లోడ్ చేసినాము, మొన్న 200 grams లోడ్ చేసినాము. ఈరోజు అయితే బేస్ 210 అనుకున్నాము, కానీ అది ఎక్కడి వరకు పోతుందో తెలియదు మాకు ఇంకా. సో కార్బ్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. బట్ ఈ వీడియో ఏదైతే రికార్డ్ చేస్తున్నానో 16th రోజు రికార్డ్ చేస్తున్నాను, 16th of August. మీకు 16th of August సాయంత్రం వచ్చేస్తుంది. అథ్లీట్ మీట్ తర్వాత 6 o'clockకి వీడియో మేము ఇంకోటి ఉంటుంది. అయితే మన ఫస్ట్ మీల్ లోడ్ అయిపోయి ఇప్పటికి 1 hour అయిపోయింది. 1 hour కన్నా కొంచెం ఎక్కువనే అయింది. అయితే ఇప్పుడు నా ఏదైతే బాడీ హెయిర్ ఉందో, ఇంకా ఎక్సెస్ బాడీ హెయిర్ ఉందో మొత్తం కాఫ్ దగ్గర అదంతా ఉంది. సో అది రిమూవ్ చేయాలన్నమాట. సో దానికి నేను మొన్న చూపించాను కదా మీకు, ఇదేదో వాడుతున్నాను. దీని పేరే వాళ్ళకనే వస్తలేదు, నాకు తిరుగుతలేదు. అయితే ఇది కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే ఈ అర్బన్ గబ్బురుది వాడుతుండే, దాంట్లో ఉత్తి స్ప్రే ఒకటి వస్తుండే, దాంతో ఇట్లా తుడుచుకోవడానికి ఏం రాకుంటే టిష్యూ పేపర్తో తుడుచుకోరా నాయన అంటుండేవాడు. దీనిలో బాగుంది ఇది భయ్యా రైట్. అయితే ఇది బాడీ హెయిర్ రిమూవల్ స్ప్రే. మనకు ఎక్సెస్ ఉంది, చేసుకొచ్చి ఇది 600 ml వాడ్డది నాకు. అండ్ అది కాకుండా ఇది ఇంకోటి బెటర్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ రిమూవ్ క్రీమ్ కూడా ఉంది. అంటే ఈ బాడీ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత ఈ క్రీమ్ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక దీంతో మనము బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైతే స్ప్రే తీసుకున్న తర్వాత ఇట్లా తీసుకోవడము. సో ఫ్రంట్ పార్ట్ అంతా మనం తీసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ మాత్రం తీయలేము. ఇంకోటి వీట్ మెన్ కూడా ఆర్డర్ చేసిన. అది ఎందుకు ఆర్డర్ చేసిన అంటే ఏదైతే ఎక్సెస్ పార్ట్ కొంచెం ఉండిపోతుందో సో దాంతో రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక అంతే, ఈ డబ్బాలు ఏం లేవు. ఇవి ద మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఇవి తీసేసుకోవాలి. బాడీ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఒక అవుట్లుక్ ఇస్తా, కండిషన్ ఎట్లుందో అనేది చూపిస్తా. ఎందుకు అని అంటే చాలామంది ఇంకా బాడీ ఫిల్ అవ్వలేదు, అప్పుడే బాడీ లేదు, మజిల్స్ కనిపిస్తలేవు అంటారు. ఎందుకంటే డిప్లీషన్ ఉంటుంది కదా,
డిప్లీషన్ ఉన్నప్పుడు బాడీ అనేది ఫ్లాట్ కండిషన్లో వచ్చేస్తుంది. అండ్ నేను ఆడేది వచ్చేసి మెన్స్ ఫిట్నెస్ మోడల్ కేటగిరీ కాబట్టి ఇంత పెద్ద మజిల్స్ అవసరం లేదు నాకు, లీన్ అండ్ షెడ్డెడ్ ఉండాలి. సో అది ఫోకస్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఈ బాడీ హెయిర్ రిమూవ్ చేసేసుకుందాము. చూపిస్తాను మీకు బాడీ హెయిర్ ఏడెడ్ ఉందో. సో మన లెగ్ కండిషన్ చూడండి ఎంత షార్ప్నెస్ వచ్చిందో. సో బట్ స్టిల్ నాకంటే లాస్ట్ ఇయర్ కాంపిటీషన్కి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది. కానీ ఇక లైక్ మన వాళ్ళకి ఏం చేంజ్ కనిపిస్తుందో నాకు అర్థమైతే కానీ నాకు కూడా కొంచెం డౌట్ వస్తుంది అన్నమాట వాళ్ళ కమెంట్స్ చదివినప్పుడు. సో నేను ఇంతకుముందు ఆ కమెంట్లతో కొంచెం డిసప్పాయింట్ ఉండే అప్పటి నుంచి. ఇక ఇప్పుడు బాడీ కండిషన్ చూసుకోగానే నాకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇగో ఈడుంది కదా, ఇక్కడ మీకు లెగ్స్లో గమనించవచ్చు హెయిర్ ఉంది, బాడీ హెయిర్ ఉంది ఇదంతా. సో ఇదంతా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ అది కాకుండా సో కొంచెం ఇక్కడ కూడా బాడీ హెయిర్ ఉంది. అండ్ అది కాకుండా కొంచెం వెనకాల కూడా బాడీ హెయిర్ ఉంది. ఇది రిమూవ్ చేసేసుకున్న తర్వాత మీకు ఓవరాల్ ఒక లుక్ చూపిస్తా బాడీ కండిషన్ ఎట్లా అనిపిస్తుంది అనేది. ఇప్పుడు కంప్లీట్ చాలా ఎక్స్పోజర్ ఉంది, చాలా లైట్ ఉంది కాబట్టి మీకు ప్లెయిన్ కనిపిస్తుంది బాడీ, బట్ స్టిల్ బాగానే ఉంది, ప్లెయిన్ కనిపిస్తుంది. అదే ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత మనకు ఈ బ్లాక్ క్లాత్ దగ్గర కంప్లీట్గా చూపిస్తా ఎట్లా అనిపిస్తుందో చూడండి. సో ఇది డే 3 కార్బ్ లోడ్ మీల్ 1 తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ అండ్ దాని తర్వాత అట్లీట్ మీట్ పోతాం కదా, అప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి బాగానే చేంజ్ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఏదో నేను ఇంకా మొత్తం ఫ్లెక్సీ చేస్తలేను, ఇప్పుడు మీకు ఫ్లెక్సీ చేసి చూపిస్తాను. దీని తర్వాత ఇక్కడ నరాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇంత కనిపించలేదు అన్నమాట లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అంతా లేకుండే బాడీ కండిషన్, ఇప్పుడు చాలా బెటర్ అయింది. యా లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో ఈ బాడీ రిమూవల్ స్ప్రే ఎక్కువ మంది పడకపోవచ్చు, కానీ కొంచెం ట్రై చేయాలి. కొంచెం ట్రై చేసిన తర్వాత పాచి వెళ్ళిపోతే ఏం కాదు, వాళ్ళ స్కిన్ పడుతుందో పడదో అనేది సింపుల్ చెక్ చేయాలి. సో రిస్క్ తీసుకోవద్దు అన్నప్పుడు కొంచెం వాడాలి. నేను ఇంతకుముందు వాడినా కాబట్టి సో నాకు ఈ స్కిన్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో మంచిగా అయిపోతుంది అన్నమాట. ఇది మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం షార్ప్ అనిపిస్తుంది బాడీ కండిషన్, ఎందుకంటే హెయిర్ మొత్తం పోతుంది కదా, ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది. Let me show you. Look. ఒక 1 అవర్ నుంచి ఫుల్ వర్షం ఉంది, ఫుల్ అంటే ఫుల్ ఉందన్నమాట బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడుతుంది అని అనుకోలేదు, కానీ వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది. ఇప్పుడు అథ్లీట్ చెక్-ఇన్కి పోవాలి. టైం వచ్చేసి 1 అవుతుంది, మీరు చూడొచ్చు టైం 1 అవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడు 2 o'clock అట్లా స్టార్ట్ కావాలి. సో కొంచెం ICN అఫీషియల్స్ వాళ్ళ పేరెంట్స్కి సంథింగ్ చిన్న సీరియస్ ఇష్యూ అయిందంట. సో అందుకే మెడికల్ ఇష్యూ అయిందంట, అందుకే 3:30కి పెట్టారు. 2:32కి ఉండేది 3:30కి పెట్టారు అనమాట. సో మనం ఇంకో 1 అవర్లో స్టార్ట్ కావాలి. సో బాడీ కండిషన్ ఎట్లా అనిపిస్తుందో కంపల్సరీ కమెంట్ చేయండి. ఐ థింక్ నిన్నటికన్నా ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఫొటోస్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, సో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఇది నా ఫైనల్ పోజింగ్ అయితే కాదు, నేను మొన్న నుంచి చెప్తున్నాను మీకు, ఫైనల్ పోజింగ్ నేను అసలు ఇస్తలేను నా ఫ్లోని. ఇది ఏదైతే బేసిక్ పోజింగ్ ఉంటుందో మెన్స్ ఫిట్నెస్ది, సో ఆ బేసిక్ పోజెస్ ప్రాపర్గా పెడుతున్నానా లేదా అనేది మీకు చూపిస్తున్నా. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా ఎక్కువ. అండ్ నా ఫ్లో అయితే ఆల్రెడీ కంటిన్యూ ఉంది. నా ఫ్లో కొంచెం స్టేజ్ మీదనే చూపించాలి, ఆ వీడియోలోనే పర్టికులర్గా చూపించాలని అన్నట్టుందన్నమాట. సో అది. అండ్ ఇప్పుడు గౌరవన వాళ్ళు వచ్చేసినారు అనుకోండి, మనం స్టార్ట్ అయిపోతాం. కౌశిక్ బ్రో వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారంట. సో అందరినీ కలుద్దాము. అండ్ సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీలోనే కాబట్టి నా కండిషన్ ఎట్లుందో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఈరోజు అప్లోడ్ అయిపోతుంది కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియోలన్నీ మంచిగా అనిపిస్తున్నాయి అనుకుంటున్నా. లాస్ట్ ప్రెప్ కన్నా ఈ వీడియోలో క్వాలిటీ యాడ్ ఆన్ చేసినాము అండ్ చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు నా సెకండ్ మీల్ ఉంటుంది, సెకండ్ మీల్ తర్వాతనే అథ్లీట్ చెక్-ఇన్ దగ్గరికి వెళ్ళాలి. సో గ్యాప్లో కొంచెం వీడియో కూడా ఎడిట్ చేసేస్తాను అనమాట. అండ్ చాలామంది కార్బ్ లోడ్ అంటే ఏంది అని అడుగుతున్నారు. సో మనం ముందు డిప్లీషన్ ఉన్నాం కదా, తక్కువ కార్బ్స్ తీసుకున్నాం, మన మజిల్ అనేది ఫ్లాట్ అవుతుంది అనమాట. అండ్ దాని తర్వాత మనం కార్బ్స్ని కొంచెం తింటాము, దాన్ని లోడింగ్ అంటారు అంతే. సో అది బేసిక్ టర్మ్స్. ఇక మీకు సపరేట్గా చెప్పాలంటే ఒక పర్టికులర్గా డిప్లీషన్ అంటే ఏంటి, కార్బ్ లోడ్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుంది అనేది పర్టికులర్ ఇన్ఫర్మేటివ్ వీడియో తీయాలి. ఇట్లాంటి బ్లాగ్స్లో అయితే అంత ఇన్ఫర్మేషన్ చెప్పలేము అన్నమాట. సో అదంతా చెప్తే సగం మంది సోదే అనుకుంటారు, అందుకని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్గా తీస్తాను నేను అదంతా. ఇప్పుడైతే చెక్-ఇన్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంకో 1 అవర్లో. 2 o'clock అట్లా స్టార్ట్ అయితే నేను ఇక్కడ నుంచి ఫస్ట్ నా మీల్ కంప్లీట్ చేసుకుంటున్నాను. రైస్ అండ్
ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 100 grams ఆఫ్ క్యాప్సికమ్ ఉంది, ఇది దాంతోపాటు 150 grams ఆఫ్ రైస్ ఉంది. అయితే ఇప్పుడు నాకు సాల్ట్ ఉంది కదా, ఈ రోజు కూడా సాల్ట్ 4.5 grams ఉంది అనమాట. దాంతోపాటు 3 whole eggs ఇప్పుడు దానిలో యాడ్ చేయాలి. ఫస్ట్ నేను ఎవ్రీడే సాల్ట్ ఒకటేసారి తీసుకొని పెట్టుకుంటా. దీని ఉంది కదా, దీనిలో యాడ్ చేసేయాలి. దీంతో ఇదే కదా చిన్నగా కొంచెం కొంచెం పడుతుంది. ఇక అదే అన్నమాట, ఇది 4.5 grams, 0.5 చూపించదు మనకి ఇక్కడ. సో ఇక ఈ కథ ఇది ఇవన్నీ ఇప్పుడు తినాలి. మీల్ ప్రిపేర్ అయిపోయింది. దీనిలో మనము యాడ్ చేసేది వచ్చేసి 150 grams ఆఫ్ రైస్ ఉంది, దాంట్లో 100 grams ఆఫ్ క్యాప్సికమ్ అండ్ 3 whole eggs, పెప్పర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. సాల్ట్ మీకు చూపించిన కదా ఇంతకుముందు. అండ్ ఇక్కడ మనోడు ఎడిట్ చేసేస్తుండు వీడియో, నేను చెక్ చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది. ఇగో ఇదంతా పెద్ద కథ ఉంటుంది. హార్డ్ డిస్క్ స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ మెమరీ కార్డ్ నుంచి దీనిలో వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎరేజ్ చేయాలి. ఇగో ఇదంతా పెద్ద కథ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం కాంపిటీషన్ ఆడుతున్నాము అని అన్నప్పుడు అంత ఇబ్బంది అనిపించదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం జస్ట్ కాంపిటీషన్ ఆడుతున్నాం అన్నప్పుడు దానిపైనే ఫోకస్ ఉంటుంది. అది కాకుండా కంటెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నాము అని అంటే ఇప్పుడు కంపల్సరీ మనం ఆడేదంతా షూట్ చేయాలి, అసలు మనం ఏం చేస్తున్నాం అనేది షూట్ చేయాలి. అండ్ ఆల్రెడీ మనకు కనెక్ట్ అయిన వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈగర్గా. కాబట్టి సో దానిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. కాబట్టి రెండు మేనేజ్ చేసుకుంటూ పోవాలి. వన్స్ ఈ మీల్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవాలి అది మన అథ్లీట్ చెక్ ఇన్ దగ్గరికి. అందరు వెయిట్ చేస్తున్నారంట. ఇక్కడికి వెళ్ళి 1 hour టైం పడుతుంది నాకు. అండ్ ఇంకోటి, ఈ శివన్ నాకు ఇంతకుముందు బాడీ కండిషన్ ఫొటోస్ పంపిస్తే ఇదే నీ లాస్ట్ మీల్, దీని తర్వాత నేను చెప్పిన తర్వాతనే దీని తర్వాత నువ్వు లోడ్ చేయకేం కూడా. ఎందుకు అని అంటే నీ కండిషన్ మంచి అయింది ఇప్పుడు. సో లాస్ట్ ఇయర్ కన్నా అది కంపేర్ చేసుకున్నాను, డిప్లీషన్ కన్నా అది కంపేర్ చేసినాను, నిన్న నైట్ కన్నా ఈ కంపేర్ చేసినాను అని చెప్పినారన్నమాట. సో దాని ప్రకారం మనం వెళ్ళాలి. సో కంపల్సరీ ఆయన చెప్పింది మాత్రం తూచా తప్పకుండా పాటించాలి. లేకపోతే చిన్న మిస్టేక్ అయినా కూడా వాటర్ దగ్గర ఈడ ఏం మిస్టేక్ అయినా కూడా లిటరల్లీ రిగ్రెట్ ఫీల్ అవుతాం. సో అందుకే ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తున్నాను నేను. మన గర్వన్న వాళ్ళు వస్తే మనం స్టార్ట్ అయిపోవచ్చు వీడికి వెళ్ళి. సో కండిషన్ మంచిగా అయిందని చెప్పింది శివన్, అది హ్యాపీ. నా మీల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డైరెక్ట్ బయలుదేరదాం అనుకున్నాము, కానీ ఒక చిన్న అప్డేట్ వచ్చిందనమాట. అయితే ఈ వీడియోలో అయితే అథ్లీట్ చెక్ ఇన్ గురించి ఏముండదు. అథ్లీట్ చెక్ ఇన్ గురించి సపరేట్గా, అథ్లీట్ మీట్ గురించి సపరేట్గా వీడియో తీస్తా. ఎందుకు అనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు 16th Augustకి అప్లోడ్ చేసినా అనుకోండి ఈ పర్టికులర్ అప్డేట్. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే కాంపిటీషన్కి వస్తున్నారో, లేకపోతే ఆ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది, ఏం కథ అనేది ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. సో మనకు ICN నుంచి ఒక మెయిల్ వచ్చింది. సో అథ్లీట్స్ డ్రాఫ్ట్ ఒక మెయిల్ వచ్చింది చూడండి కంపల్సరీ. అయితే ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే 90 to 95% సేమ్ ఫాలో అవుతాము, కొంచెం అక్కడిక్కడ డిలే అవుతుంది అని ఉన్నదన్నమాట. అంటే ఎప్పుడు ఏ కేటగిరీ ఉందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మాత్రం కొంచెం స్కిప్ చేయకండి. ఇక్కడ నుంచి ఒక 1 minute ఉంటుండొచ్చు. అయితే ఫస్ట్ షో ఓపెనింగ్ సెరమనీ వచ్చేసి 8:45 AM. అయితే ఎగ్జాక్ట్గా చెప్తున్నా 9 కన్నా ముందే షో స్టార్ట్ అయిపోతుంది. 110% నేను రాసిస్తా. ఎందుకు అనంటే ఇప్పటి వరకు నేను ICN షోస్ చాలా చూసినాను. అది కాకుండా నేను పర్సనల్గా కూడా విజిట్ చేసినాను. కాబట్టి ఈ ఫెడరేషన్లో మాత్రం లేట్ అస్సలు కాదు. ఇంకోటి 600 మంది అథ్లీట్స్ ఉన్నారు. సో వాళ్ళందరిది కేటగిరీస్ డివైడ్ చేయాలి, ఇది చేయాలంటే మాత్రం లిటరలీ 1 dayలో పాసిబుల్ కాదు. సో 100% 9 కన్నా ముందే స్టార్ట్ అవుతుంది. మీరు 8 o'clock కల్లా రీచ్ అయిపోయింది. 8 o'clock కల్లా రీచ్ అయిపోయినా అనుకోండి. సో ఇన్ కేస్ మేము అక్కడ ఉంటే కలుస్తాము. లేదు అని అంటే మేము బ్యాక్ స్టేజ్లో ఉంటాం. బ్యాక్ స్టేజ్లో ఎవరికి ఎలో ఉండదు. సో నాతో పాటు నా కోచ్కి, లేకపోతే కోచెస్కి, లేకపోతే నా కెమెరామెన్కి ఎలో ఉంటుంది అనమాట. అంతే, ఎవరికి ఎలో ఉండదు. మీరైతే ముందుకు వచ్చి మంచి సీటింగ్లలో కూర్చోండి. అండ్ అది కాకుండా ఒకవేళ మీరు టికెట్స్ తీసుకోకపోతే మాత్రం కొంచెం డీలేగా రండి, లేట్గా రండి. ఎందుకు అని అంటే ఆఫ్టర్నూన్ తర్వాత మేము 12-1 తర్వాత మేము బయటకు వచ్చి అక్కడిక్కడ తిరుగుతున్నాం కాబట్టి అప్పుడు కలవచ్చు. లేకపోతే షో లోపల నుండి చూస్తాం, మళ్ళీ లోపల ఎంట్రీ లేకపోతే ఇబ్బంది. సో ఇది ఒక ప్రో టిప్ నా దగ్గర నుంచి. అయితే 8:45కి షో సెరమనీ ఉంది, షో ఓపెనింగ్ సెరమనీ. అండ్ అది కాకుండా నేను ఆడే కేటగిరీస్ ఎప్పుడు ఉన్నాయనే చెప్తా ఫస్ట్. అయితే ఇక్కడ మెన్స్ బాడీ బిల్డింగ్ ఫస్ట్ టైమర్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 నుంచి 10:30 దాకా మెన్స్ బాడీ బిల్డింగే ఉన్నాయన్నమాట. మెన్స్ బాడీ బిల్డింగ్ ఓవరాల్ వచ్చేసి 10:45కి అయిపోతుంది. అంటే 11 గంటల వరకు నా షో ఉండదు. ఇప్పుడు నేను ఏదైతే మెన్స్ ఫిట్నెస్ ఆడుతున్నానో సో 11 గంటల వరకు ఉండదు. అంటే నేను అరౌండ్ 9:30-10కి రీచ్ అవ్వచ్చు. 11 గంటల వరకు ఉండదు కాబట్టి 10 గంటలకు అట్లా రీచ్ అయిపోతాను నేను స్టేజ్ దగ్గరికి. మీరు ఎవరైనా నా షో మనం మ్యాక్సిమం మన వాళ్ళు ఎవ్వరు కూడా మెన్స్ బాడీ బిల్డింగ్ ఆడతలేరు కాబట్టి మీరు
9 to 10 మధ్యలో వచ్చినా సరిపోతుంది, ఏం కాదు. అయితే 10:45 తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మెన్స్ ఫిట్నెస్ కేటగిరీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు చెప్తున్నా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇఫ్ మీకు ఇది క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా, క్లారిటీ కనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ పెడితే ఇక్కడ. అయితే మెన్స్ ఫిట్నెస్ నేను ఆడేది వచ్చేసి మెన్స్ ఫిట్నెస్లో నో వాయిస్ ఆడుతున్నా. నో వాయిస్లో నేను క్లాస్ 1లో ఉన్నానో 2లో ఉన్నానో నాకు ఇంకా క్లారిటీ లేదు, బట్ నో వాయిస్ ఆడుతున్నా. అది 12 o'clock ఉంది, ఎగ్జాక్ట్ 12 గంటలకు నేను స్టేజ్ మీద ఉంటా. 12 to 12:20 మధ్యలో నేను స్టేజ్ మీద ఉంటాను అనమాట. దాని తర్వాత మెన్స్ ఫిట్నెస్ జూనియర్ అంటే అండర్ 23, మళ్ళీ నేను 12:30కి మళ్ళీ స్టేజ్ ఎక్కుతా. దాని తర్వాత మెన్స్ ఫిట్నెస్ ఓపెన్ అన్నా, ఓపెన్ లేదు కదా అన్నా. ఓపెన్ అంటే నేను నోవైస్ కిందకి ఓపెన్ కేటగిరీ కిందకి ఇస్తాను. నువ్వు వాడేది నో వాయిస్ ఒకటి. ఇగో అన్న మెన్స్ ఫిట్నెస్ ఫస్ట్ టైమర్స్, మెన్స్ ఫిట్నెస్ నో వాయిస్, మెన్స్ ఫిట్నెస్ జూనియర్, మెన్స్ ఫిట్నెస్ 30+, మెన్స్ ఫిట్నెస్ ఓపెన్ లేదు కదా. ఇగో ఇది ఓపెన్ క్లాస్ 1 ఇదే కదా, హీరో ఎంట్రీ. ఓకే అమ్మా లేదనుకుంటున్నా నేను. అయితే మెన్స్ ఫిట్నెస్ ఓపెన్ వచ్చేసి 1:20కి అట్లుంది. అంటే నేను 11:30 నుంచి 1 గంటల వరకు స్టేజ్ మీద ఉంటాను అనమాట. అంటే ఎక్కుతా దిగుతా 3 కేటగిరీలు ఆడుతున్నాం కాబట్టి హీరో ఎంట్రీ ఉంది. అంటే ఇక అది మీరు చూడండి, ఎందుకంటే మధ్యలో నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది, అదంతా ఓ షాడోలో అదంతా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. అయితే ఈడ్ వరకు ఉంటుంది అనమాట. నేను వచ్చేసి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటా, మహా అయితే 2 గంటల వరకు ఉంటా. 2 గంటలకి నా షో ఎండ్ అయిపోతుంది, నేను ఆడే కేటగిరీస్ ఎండ్ అయిపోతుంది. ఓవరాల్ రిజల్ట్స్ అప్పుడు తెలిసిపోతాయి అనమాట. ఇది గాయస్, కంపల్సరీ ఈ అప్డేట్ నోట్ డౌన్ చేసుకోండి. మెన్స్ ఫిజిక్ ఎవరైతే మన కౌశిక్ బ్రో అండ్ మన వాళ్ళందరూ ఆడుతున్నారు కదా, సో వాళ్ళందరిది ఎండ్ వచ్చేసి షో లిటరల్లీ 11 PM ఉంది షో ఎండ్. మెన్స్ ఫిజిక్ ఓవరాల్ అంటే కౌశిక్ బ్రో ఓవరాల్ షో వచ్చేసి 11 PM ఆ టైం కల్లా ఉందన్నమాట. షో 9కి స్టార్ట్ అయితే 11 PM వరకు ఉందంటే చాలా పెద్ద రోజు. సో మీరు ప్లాన్ చేసుకొని రండి, ఇట్లా నార్మల్గా వచ్చేయకండి. ఎందుకంటే 9 గంటలకు షో స్టార్ట్ అయితే 11 గంటల వరకు ఉంటుంది. రాత్రి పొద్దున్న 9 స్టార్ట్ అయితే రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. అంటే డే మంచిగా ప్లాన్ చేసుకోండి రండి. వెహికల్స్ ఏదంతా ఎట్లుంటుంది చూడండి. ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ శంషాబాద్, కంపల్సరీ చూడడానికి వచ్చే వాళ్ళు రండి, కానీ ఇబ్బంది పడకండి. సో కంపల్సరీ మంచిగా ప్లాన్ చేసుకొని రండి. ఇప్పుడైతే మేము అథ్లీట్ మీట్ స్టార్ట్ అయిపోయి ఇంకా వర్షం పడుతుంది. సో ఈ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అయితే అథ్లీట్ చెక్ ఇన్ గురించి సపరేట్ వీడియో ఉంటుంది కంప్లీట్గా, దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ టైం మొత్తం గజిబిజిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ అది కాకుండా చాలామంది క్రియేటర్స్ వస్తున్నారు అక్కడికి. సో కలుద్దాము, మంచిగా మాట్లాడదాము. మన వాళ్ళతో కూడా నేను కలిసి చాలా డేస్ అయిందనమాట. వాళ్ళ బాడీ కండిషన్ కూడా చూద్దాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. అసలు మిస్ అవ్వకండి ఈ సిరీస్ మాత్రం. లిటరల్లీ ఈ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంటాయి. ఎందుకంటే షో డే ఒకటి, అథ్లీట్ చెక్ ఇన్ ఒకటి, ఇచ్చి పడేద్దాం.